షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. పిల్లలకి పెద్దలకి ఆడపడుచులకి దారి పొరుగుత మేడల మీద మిద్దుల మీద రోడ్ల మీద దేవాలయాల మీద కూర్చొని హార్దికంగా నాకు గుండెల నుంచి మీరు సుస్వాగతం పలికినందుకు మీ అందరికీ కూటమి నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇది మన సొంత రావడం తెలుసు. మనం రాష్ట్రాన్ని నిలబడాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి మీకు గుర్తు చేస్తున్నాను. 2014 నుంచి కూటమి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓటు చీలితే బలమైన తెలుగుదేశం పార్టీకి నా మద్దతు ప్రకటిస్తున్నాను. 2014 నుంచే నేను ఇలాంటి గత 40 సంవత్సరాల నుంచి ఆయన భుజాల మీదకి ఎక్కించి అలాంటి కార్యకర్తలు ఉన్నారు మీకు తెలుగుదేశం పార్టీకి. బలమైన నాయకులు వర్మగారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ మూలకెళ్ళినా మీ అధినాయకుడిని చంద్రబాబు గారిని జైల్లో పెడితే నాకు ఒకటే అనిపించింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక కొత్త సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, నిలబడ్డ వ్యక్తి. ప్రతి వ్యక్తితో విభేదాలు ఉండొచ్చు, ఏ నాయకులతో అయినా సరే. కానీ ఇలా అన్యాయంగా అకారణంగా జైల్లో పెట్టించి ఏ జైలు అయితే ఆయన కట్టించాడో ఆ జైల్లో ఆయన పెట్టించిన దుర్మార్గుడు వైఎస్ జగన్. నేను ఒకటే లోపలికి పోయి ఒకటే అడిగా, ఎలా ఉన్నారు సార్ అంటే ఆయన ఏం మాట్లాడలా. ఇది తప్పదు కదండి, మనకి రాజకీయ ప్రాసెస్ మనం తప్పులు చేయలేదు, నాకు ఆ భయం లేదు. కానీ అలాంటి ఆయన్ని పాప 53 రోజులు పెట్టారు అకారణంగా. ఇది ఆయన్నేమో తప్పు చేయని ఆయన్ని 53 రోజులు జైల్లో పెడితే అడ్డగోలుగా ఆస్తులు దోచేసిన వ్యక్తి, 30 కేసుల పైన వ్యక్తి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతూ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదే దారుణం అనిపిస్తుంది. ఓకే, అలాగే కాదు. ఇది మీ యువత కుర్రోళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. మన రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి, ఒక నిమిషం, 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. మనకేం న్యాయం చేస్తాడు? ఉపాధి అవకాశాలు మన యువత కల్పించలా. పోలవరం పక్కన పెట్టండి, మన పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయాడు. చిన్న చిన్న కల్వర్ట్లు బ్రిడ్జిలు కట్టలేకపోయాడు. రోడ్లు కనెక్టివిటీ సరిగ్గా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. కనీసం తాగడానికి ఏ గ్రామంకి వెళ్ళినా నాకు ఆశ్చర్యం అనిపించింది. పిఠాపురంలో అందరూ అడుగుతుంది, మాకు తాగడానికి కొంచెం రక్షిత మంచినీటి ఇప్పించమని. జల్ జీవన్ మిషన్ ఉంది, కేంద్ర జల్ జీవన్ మిషన్. ప్రధానమంత్రి గారు కోరుకుంది ఒకటి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఉండాలి. కనీసం మానవ హక్కు అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.